శివరాత్రి రోజైతే మేము శివపార్వతుల కళ్యాణంలో అయితే కూర్చున్నామండి. శివరాత్రి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదని చెప్పి ఉపవాసం కూడా ఉన్నాము. అందుకని చెప్పి గుడికైతే 9కి బయలుదేరి వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు గుడిలోనే జాగారం చేసి అక్కడే ఉన్నాము. శివపార్వతుల కళ్యాణం అయితే 10కి మొదలుపెట్టారు. అసలు ఎంత బాగా జరిగిందో కళ్యాణం. ఎదురుకోళ్ళు అయితే చాలా బాగా జరిగినాయి. ఎప్పుడు మేము సత్యనారాయణ వ్రతానికి అయితే కూర్చున్నాం గానీ ఇప్పుడు వరకు ఎప్పుడు శివపార్వతుల కళ్యాణంలో అయితే కూర్చోలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం కూర్చున్నాము. కళ్యాణం కూడా చాలా బాగా చేశారు. అసలు చూస్తుంటే అంతే చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇందులో కళ్యాణానికి ముందు కొన్ని ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు. కూచిపూడి, భరతనాట్యం చిన్నపిల్లలతో. ఆ కార్యక్రమం కూడా చాలా బాగా చేశారు. పిల్లలు చాలా ముచ్చటగా చేశారు. ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత 10కి అయితే కళ్యాణం స్టార్ట్ చేశారు. కంకణాలకి పూజ చేపించారు. అలాగే కంకణాలు అయితే మనం కట్టుకోవాలి కదా, అది యజ్ఞోపవేతం, తలంబ్రాలు, తాళిబొట్టు, జీలకర్ర బెల్లం, ఇలా ప్రతి ఒక్కటి అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడు నేను చూపిస్తున్న వీళ్ళే స్వామివారికి కళ్యాణం చేసింది. అలాగే అమ్మవారి తాళిబొట్టు. మీరందరూ ఖచ్చితంగా దండం పెట్టుకోండి. మేమే కాకుండా ఇంకా కళ్యాణానికి అయితే ఒక 10 మంది జంటలు అయితే కూర్చున్నారు. అలాగే పెళ్లి కాకుండా ఉంటారు కదా, వాళ్ళ చేత కూడా కళ్యాణం చేపిస్తే పెళ్లిళ్ళు అయితే అవుతాయి అని చెప్పి వాళ్ళ చేత కూడా కళ్యాణం చేపించారు. అలాగే తాళిబొట్టు అయిపోయిన తర్వాత తలంబ్రాలు పోస్తారు కదా, అది కూడా చాలా బాగా జరిగింది. కళ్యాణం అంతా అయిపోవటానికి సమయం అయితే 2 అట్లా అయింది. కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత లింగోద్భవం కూడా చేశారు. అది అయిపోయిన తర్వాత అందరూ జాగారం ఉంటారు కదా, వాళ్ళకి నిద్ర రాకుండా అయితే కొన్ని ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు గుళ్ళో. అందరూ కోలాటాలు, డాన్సులు అట్లా చాలా బాగా వేశారు. శివయ్యకి సంబంధించిన పాటలు ఇవన్నీ. మార్నింగ్ 4:30 వరకు అయితే అందరూ జాగారం చేస్తా గుళ్ళోనే ఉన్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే సోమవారం రోజు అభిషేకాలు అవన్నీ చేసి అన్నదానం అయితే చేశారు గుడి తరపున. అన్ని చాలా బాగా జరిగినాయి ఈ కార్యక్రమాలన్నీ.